హా- హాయ్ అండి, సత్య టెరస్ గార్డెన్కి స్వాగతం అండి. నేను ఈరోజు ఉలవచారు రెసిపీ చేస్తున్నానండి. ఉలవచారు చాలా మంచిదండి. ఈ వర్షాకాలం చలికాలంలో ఉలవచారు చేసుకొని తింటే చాలా మంచిదండి. ఇగోండి, ఒక గ్లాసుడు ఉలవలు నేను కొద్దిగా లైట్గా వేపానండి. కొద్దిగా వేయించి ఉడికించాను. ఉడికించేసి మిక్సీ చేస్తున్నాను చూడండి. అందులో ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద నీరుల్లిపాయ, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, చిన్న అల్లం కొమ్ము వేసి ఇది మిక్సీ చేశానండి. ఆ ముద్దలో చింతపండు ఏమో నానబెట్టి పుల్ల తీసుకొని, ఆగండి, చింతపండు నానబెట్టి పుల్ల తీసుకొని దానికి మనము ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో మనం గ్లాసుడు ఉలవలు అండి అవి. గ్లాసుడు ఉలవలు అయితే చక్కగాను చాలా ఎక్కువ ఉలవచారు అవుద్దండి.